జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాళ్ళూరు రామ్ గారిని నియమించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మాలాంటి వెటరన్స్కి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. దశాబ్ద కాలం పాటు పార్టీ ఎదగట్లేదు, పార్టీ కమిటీలు వేయలేదు, సరిగ్గా నిర్మాణం జరగలేదని ఆవేదన చెందే వ్యక్తులందరికీ, మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇది శుభ పరిణామం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ పకడ్బందీగా సంస్థాగత నిర్మాణం చేసుకొని మరింత బలోపేతమై ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంత అవసరమో జనసేన పార్టీ బలోపేతం అంత అవసరం ఆంధ్రప్రదేశ్కి, ఎన్డీఏ కూటమికి కూడా. కాబట్టి శ్రీ రామ్ తాళ్ళూరి గారు తీసుకుంటున్న నియామకాలు, పిఠాపురం కమిటీల నిర్మాణం, ఆ తదుపరి కొవ్వూరు ఎవరైతే ఇన్ఛార్జి టీవీ రామారావు గారిని సస్పెండ్ చేయడం జరిగిందో ఆయన్ని పునర్నియామకం చేయడం చాలా శుభ పరిణామం. దురదృష్టవశాత్తు పత్తిపాడు రుతుల తమ్మయ్య బాబు గారు మరణించారు. ఉంటే ఆయన కూడా పునర్నియామకం అయ్యి ఉండేవారు. ఆయన విషయంలో ఆ బాధ అలాగే ఉండిపోతుంది. ఇక పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని, కష్టపడి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత శ్రీ రామ్ తాళ్ళూరి గారి మీద ఉంది. ఆయన అన్ని మీద ఫోకస్ చేశారు కూడా. అయితే జన సైనికులు కూడా, వీర మహిళలు కానీ గుర్తించాల్సింది ఏంటంటే 100% కార్యకర్తలకి మనకున్న ఒక సీటు నుండి 21 సీట్లు, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 3350 మంది నామినేటెడ్ పోస్టులు, ఈ స్థాయికి చేరుకుందాం. దశాబ్ద కాలంలో సిద్ధాంతపరంగా కళ్యాణ్ గారి పోరాటం వల్ల. కానీ మనకున్న పరిమిత వనరులతో, పరిమిత అధికారంతో అందరినీ రీఅలొకేట్ చేయడం అన్నది ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. మన అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు బలోపేతం అయ్యి కొద్దీ మనం బలపడినట్టుగానే ప్రతి జన సైనికుడు భావించాలి. అందరికీ అవకాశాలు రావు. దాన్ని ఇదవద్దు. పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా ఉంటే మనకంత గౌరవం. ఎన్నో అవమానాలు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. అవమానాలు మీకన్నా ఎక్కువ ఎదుర్కొన్నది పవన్ కళ్యాణ్ గారు. జన సైనికులు, వీర మహిళలు మిమ్మల్ని టీవీల్లో తిడతారు, మీరు చూస్తే చూస్తారు, చూడకపోతే మానేస్తారు. మేము గ్రౌండ్ లెవెల్లో ఎంతోమందితో డిబేట్లు చేయాల్సి వస్తుంది, కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలోపేతం చేయాల్సిన అవసరం ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి, అందరికీ ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతం అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. ఇది ప్రజల గుండెలో. ఆయన విమర్శించి వాళ్ళు రోజుకొకరు వచ్చి విమర్శిస్తారు. ప్రతి ఒక్కరికి కౌంటర్ వాళ్ళంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది. కొంతమంది పేర్లు కూడా మాట్లాడడానికి బాధగా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఇంకా మరొక ముఖ్య నిర్ణయం దాన్ని తీసుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని. చాలా శుభ పరిణామం. ఎందుకంటే తెలంగాణలో కూడా మనకన్నా, ఆంధ్రాలో కన్నా బలమైన వాదం వినిపించగలిగిన జన సైనికులు, నాయకులు, వీర మహిళలు ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని అడ్హా కమిటీలు వేసారు. ప్రస్తుతం వీళ్ళని పూర్తిస్థాయి కమిటీలు వేసి ఎవరైతే ఆ కమిటీల్లో ఉన్నారో వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాలి. ఎలక్షన్ వచ్చాక సీట్ ఇస్తే పనిచేయడం కాదు, ఎప్పటి నుంచి పనిచేసుకోవాలి. ఇంకా ఈరోజు బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు వారు చెప్తుంది ఏంటంటే మాకు పొత్తులు అవసరం లేదు, మేము సింగిల్గా పోటీ చేస్తాం. గతంలో ఓసారి బండి సంజయ్ గారు ఇలాగే చేశారు. మీకు 8 పార్లమెంట్ సీట్లు వస్తే తదుపరి జరిగిన అసెంబ్లీ సీట్లకి కనీసం, అసెంబ్లీ ఎన్నికలకి కనీసం 30-35 సీట్లు రావాలి మినిమం. మీకు వచ్చినవి 9. మీరు ఒక మేనియాలో పార్లమెంటరీ సీట్లు గెలిచినంత మాత్రాన పార్టీ బలోపేతం అయిపోయింది అనుకుని అక్కర్లేదు మాకు సింగిల్గా వెళ్తాం అదే అనుకుంటే అది సరే, ఎవరిష్టం వాళ్ళది. మాకు 1 నుండి ఈ స్థానానికి వచ్చాం. మేము తెలంగాణలో కూడా ఆల్రెడీ పార్టీ నిర్మాణం లేకపోయినా కొన్ని సర్పంచ్ స్థానాలు, వార్డు మెంబర్ స్థానాలు గెలుచుకున్నాం. మాకు ఆంధ్రాల కన్నా తెలంగాణలో వాదన బలంగా వినిపించగలిగిన జన సైనికులు, వీర మహిళలు ఉన్నారు. మా బలం కొద్దీ మేము పోరాడతాం, అక్కడి నుంచి ఎదుగుతాం. తెలంగాణలో ఒక దిక్సూచిగా ఆంధ్రాలో కన్నా కూడా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం అవ్వాలన్నది మా కోరిక. ఇక
ప్రస్తుతం ఉన్న అక్కడ ట్రయాంగిల్ ఫైట్లో ఎన్డీఏ కూటమి ఏర్పడితే మంచిదని నా భావన. ప్రజాస్వామ్య పరిరక్షణకు కానీ తెలంగాణ అభివృద్ధికి కానీ అది భారతీయ జనతా పార్టీ నిర్ణయం మీద ఆధారపడి, ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉంది, జనసేనకి మంచి క్యాడర్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్తే తెలంగాణ రాష్ట్రానికి మంచిది. లేదు మా పోటీ మాదే అంటే మా పోటీ కూడా మాదే. కాబట్టి శ్రీరామ్ తాళ్ళూరి గారు మీ సారథ్యంలో పార్టీ మరింత బలోపేతమై అభివృద్ధి పదంలో చేరి పార్టీ సంస్థాగత నిర్మాణాలు పూర్తి చేసుకుని మరింత బలోపేతం అవ్వాలని కాంక్షిస్తూ వందే మాత్రం. జై హింద్.